దేవుడి పేరుతో నాటకాలు, దేవుడి పేరుతో రాజకీయాలు, దేవుడి పేరుతో స్వార్థ ప్రయోజనాలు ఇవి దూరంగా ఉండటం మంచిది. తిరుమల లడ్డూని అపవిత్రం పేరుతో చేస్తున్న ప్రచారానికి సుప్రీంకోర్టు వేదికగా రెండవసారి చాచి చెంపదెబ్బ కొట్టే సందేశం వచ్చింది. ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అర్థం పర్థం లేని పదార్థాలతో లడ్డూ కలుపుతారు. ఆ లడ్డూ జనం తిన్నారు. కోట్ల లడ్డూలు తిని జనమందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ ఆ లడ్డూల్లో మాత్రం కల్తీ జరిగిందని పదే పదే చేసే ప్రచారం దేవుడి మీద నమ్మకం ఉన్నట్టా లేనట్టా? ఆ దేవుడి పట్ల నమ్మకం ఉన్నటువంటి వాడు ఎవడు కూడా అలాగే జంతు కొవ్వులతో చేస్తాడని నమ్మడు. అట్లాగే అదేది బాత్రూమ్ యాసిడ్లతో చేస్తారని నమ్మరు. అసలు అట్లాంటి వాటితో తయారు చేసి వాళ్ళు తిని చూపెడితే బాగుండేది. లేదు, కానీ అదే మాటని పదే పదే చెప్పుకొస్తున్నారు. ఇప్పటికైనా మొన్న పరకామణి ఇంతకుముందు అట్లాంటిది అక్కడ ఆ వ్యవహారంలో పాలు పంచుకున్నాడు ఎవ్వడు అందులో రూపాయి సంపాదించాల. వాడు ఆస్తులు కావాలంటే వాళ్ళందరూ మింగేయచ్చు. ఆ ఆస్పెక్ట్లో ఏమన్నా ఉంటే ఈ పాటికి పట్టుకునేవాళ్ళు. 5 వేసులు పట్టుకోవాలి. పరకామణి ఉదంతంలో తేలింది ఏంటది? ఆనాడు 75,000 రూపాయల దొంగతనంతో పట్టుబడినటువంటి వాడి దగ్గర నుంచి 100 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకుని దానికి బదులుగా అతన్ని శిక్షించకుండా 15 రోజులు 20 రోజులు జైలు శిక్ష వేసేటటువంటి శిక్ష వేయకుండా అతన్ని వదిలిపెట్టారు. ఇప్పుడు పరకామణి కేసులో ఏమని తేలింది? ₹1,00,00,000 ఎత్తుకుపోయినటువంటి వాడికి ఇమ్మీడియట్ బెయిల్ వచ్చింది. ఇది తప్పని కూడా నేను అన్నాను. ఎందుకంటే కోర్టులు ఆ కేసులకి సంబంధించినటువంటి సీరియస్నెస్ని బట్టి వేస్తే 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే వాటికి రిమాండ్లు వద్దని చెప్తున్నటువంటి నేపథ్యంలో చేసినటువంటిది. అట్లాగే చెన్నైలో దొంగతనం చేసినోడైతే ఉద్యోగం కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఇది ఇప్పుడు బయటపడ్డాయి కదా. ఈ ఉదంతం తర్వాత పరకామణి మీద ఒక తప్పుడు ప్రచారం చేస్తే బయటపడ్డటువంటి నిజాలే కదా. అలాగే లడ్డూ మీద చేసినటువంటి ప్రచారానికి బయటపడ్డటువంటి నిజాలే కదా. ఇప్పటికైనా సరే దేవుడితో రాజకీయాలు మన ఖచ్చితంగా తప్పు జరిగినప్పుడు తప్పని మాట్లాడదాం. తప్పుకు తేలి శిక్ష పడాలని కూడా కోరుకుందాం. ఇప్పుడు అందులో ఆ లడ్డూలో ఇవి బాత్రూమ్ యాసిడ్ మాంసపు ఆహారం లేదు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మిగతాది అది డాల్డా కలిసిందా, వెజిటబుల్ ఆయిల్ కలిసిందా, లేకపోతే ఇంకోటి కలిసిందా, అదేంటో తేలనియండి. లేదా అది ఏమన్నా కోర్టు మళ్ళీ ఆదేశిస్తుంది, ఎందుకంటే సిబిఐ రిపోర్ట్ పూర్తయిపోయింది. కాబట్టి ఆ వ్యవహారం వరకు కన్ఫైన్ అవడంలో తప్పులేదు. శిక్షించాలని కోరుకోవడంలో కూడా తప్పులేదు. దీంట్లో రాజకీయం కోరుకుంటే, దీని ద్వారా రాజకీయం చేయాలనుకుంటే ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడన్నా వెంకన్న మహిమని అర్థం చేసుకుని కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్. లేదు ఇదే మనం కరెక్ట్ అనుకుంటే ఎవరిష్టమే వాళ్ళది.